జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. అక్కా చెల్లెమ్మలు అని చెబుతూనే మహిళలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్ మహిళల సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనిత మండిపడ్డారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇస్తానంటూ అరకొర సహాయమే చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత కరువైందని అన్నారు. ఇక దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించాలని ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. కేసు వరకు కూడా ఈ రోజు అన్నిటిలోని కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే దాన్ని కూడా భుజాలు చెరుచుకొని మా జగనన్నయ్య తాలూకా గొప్పతనం అని చెప్పుకునే పేటీఎం కుక్కలు ఉన్నంత వరకు కూడా ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి. సారీ, ఎందుకంటే మేము మాట మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇంకొంత ఘోరంగా ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకేస్తే ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కింది. గంజాయి రవాణాలో గంజాయి ఉపయోగించడంలో కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. డ్రగ్స్ దిగుమతి, గంజాయి దిగుమతి, డ్రగ్స్ వాడకం వీటిల్లో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే వీళ్ళ తాలూకా డబ్బు దాహానికి, ధన దాహానికి విద్యార్థులు ఎంతమంది బలైపోయినా పర్వాలేదు, పిల్లలు ఎంతమంది బలైపోయినా పర్వాలేదు, మహిళలు ఎంతమంది మిస్ అయినా పర్వాలేదు, మహిళలు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా పర్వాలేదు, వీళ్ళ తాలూకా జేబులు నిండుతున్నాయా లేదా అని చెప్పి వీళ్ళ అనుచరగణం చేస్తున్న వికృత చేష్టలు చూస్తా ఉంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తే చెంపపెట్టులాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పక్కకి నెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే తపన ప్రతి మహిళలో కనిపించడం చూస్తా ఉంటే ఈరోజు ఒక్కొక్కసారి బాధ